క్రికెట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా మరో రూల్‌ను తీసుకొచ్చింది. ఓవర్ల మధ్యలో సమయాన్ని వృధా తగ్గించి, మ్యాచ్‌లను త్వరగా ముగించేలా స్టాప్ క్లాక్ రూల్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. కొన్ని నెలలుగా ఐసీసీ స్టాప్ క్లాక్ నిబంధనను ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. అయితే ఈ ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ నుంచి ఈ రూల్‌ను పూర్తి స్థాయిలో అమల్లోకి తేనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. పరిమిత ఓవర్ల క్రికెట్ అంటే వన్డేలు, టీ20లో ఈ రూల్ అమల్లో ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. వాస్తవానికి ఏప్రిల్ చివరి వరకు స్టాప్ క్లాక్ రూల్‌ను పరిశీలించాల్సి ఉంది. కానీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సమయంలోనే సత్ఫలితాలు రావడంతో ఏ మాత్రం లేట్ చేయకుండా దీనిని అధికారికం చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న ఐసీసీ బోర్డు సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంది. ఈ రూల్ ఓవర్కు మధ్య గ్యాప్ను తగ్గిస్తుంది. దీని ప్రకారం ఒక ఓవర్ ముగిశాక నిమిషం వ్యవధిలోనే అంటే 60 సెకండ్స్ లోపే ఇంకో ఓవర్ ప్రారంభించాలి. అయితే కొత్త బ్యాటర్ రావాల్సినప్పుడు, డ్రింక్స్ విరామం తీసుకున్నప్పుడు, ఏదైనా కారణంతో అంపైర్లు ఆటను ఆపినప్పుడు ఇందుకు మినహాయింపు ఉంటుంది. మిగతా సమయంలో మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఫీల్డింగ్ టీం ఓవర్కు ప్రారంభించేందుకు నిమిషానికి మించి వ్యవధి తీసుకుంటే అంపైర్లు 2 సార్లు వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా సమయం మించితే మాత్రం బౌలింగ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. స్టాప్ క్లాక్ రూల్తో వన్డేలో దాదాపు 20 నిమిషాల సమయం ఆదా అవుతున్నట్లు ఐసీసీ పేర్కొంది. ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న ఐసీసీ బోర్డు సమావేశాల్లో మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ 2024లో సెమీఫైనల్స్తో పాటు ఫైనల్స్కు రిజర్వ్ డేను కేటాయించినట్లు వెల్లడించింది. ఈ టోర్నీ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరగనుంది. 26న తొలి సెమీఫైనల్, 27న రెండో సెమీఫైనల్ నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది.